చదువుకోని మహిళ, చదువుకొని సంతకం పెట్టలేని భర్త దగ్గర చదివించి సంతకాలు పెట్టించిన ఘనత మీదేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పిల్లల్ని చదివించమంటే బ్రహ్మాండంగా చదివించి ఈరోజు ప్రపంచంలోనే ఒక మంచి యువతగా తయారు చేశారంటే దానికి కారణం మా తెలుగు మహిళ. దీనికి నేను గర్వపడుతున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి ఒకటి రెండుగా చాలా చేశారు. ఈరోజు నేను ఒకే విషయం మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజటి నుంచి 19 రోజులు ఉంది మీరు ఓటేసే రోజు. మే 13వ తారీఖున దిమ్మ తిరిగే తీర్పు ఇవ్వాలి. ఆ దెబ్బతో జగన్మోహన్ రెడ్డి ఏం కావాలి? బంగాళాఖాతంలో కలిసిపోవాలి. సిద్ధమా ఆడబిడ్డలను మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి కారణం ఏంటని మీరు అడగచ్చు. ఇప్పుడే మన వాళ్ళు కొన్ని చెప్పారు, నేను ఆ విషయాలకు కూడా వస్తాను. ఈరోజు మీరు చూస్తే నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయినాయి. 40 రూపాయలు ఒకప్పుడు బియ్యం, ఇప్పుడు ఎంత తల్లి బియ్యం? 55, 60 రూపాయలు, 60 రూపాయలు ఇప్పుడు బియ్యం. కందిపప్పు ఒకప్పుడు 87, ఇప్పుడు ఎంత తల్లి కందిపప్పు? 160. చింతపండు 122, ఇప్పుడెంత? 240. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వంట నూనె 60, ఇప్పుడెంత తల్లి? 120. అవునా కాదా? 120 కంటే ఎక్కువే. పంచదార 26 రూపాయలు, పంచదార కూడా చేదైపోయింది. 40-45 రూపాయలు అయిపోయింది. గ్యాస్ సిలిండర్ నేనున్నప్పుడు 726, ఇప్పుడు ఎంతమ్మా? 1175. అవునా కాదా? కరెంటు బిల్లు ఒకప్పుడు 200, ఇప్పుడు ఎంత తల్లి? 1000 రూపాయలు. అవునా కాదా? 200 వచ్చేది 1000 రూపాయలు, 300 వచ్చేది 1300. ఎక్కడికక్కడ పెరిగిపోయే పరిస్థితి వచ్చింది. మద్యం, మా తమ్ముళ్ళు ఇక్కడే ఉంటారు, పాపం అలవాటు అయిపోయింది. మీరు తాగడం మానలేరు. జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది. అందుకే మద్యపాన నిషేధం అని చెప్పి పెంచుకుంటూ పోతాను, తగ్గతా వస్తారు, నా ఆదాయం పెరుగుతుంది అని దుర్మార్గమైన ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒకప్పుడు 60 రూపాయలు క్వార్టర్ బాటిల్. ఏం తల్లి ఇప్పుడు ఎంత అని మిమ్మల్ని అడుగుతున్నా. 200. ఏమమ్మా మీ మగవాళ్ళు కూడా తాగేవాళ్ళు ఉంటారు, మీరు చెప్పాలి. తాగిన తర్వాత ఏమైంది? లివర్ స్పాయిల్ అయిపోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కొంతమంది అయితే ఆరోగ్య సమస్యలు వచ్చి భార్య సంపాదించే కష్టంతో హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి వచ్చారు, చాలా ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చారు. దీనికి తోడు గంజాయి వచ్చింది, దానికి తోడు డ్రగ్స్ వచ్చాయి. ఒకసారి గంజాయికి అలవాటు పడితే నేను చెప్తున్నా మా ఆడబిడ్డలకి, నీ బిడ్డ నీ చేతుల్లో ఉండడు, ఎన్ని చేసినా లాభం లేదు. 5 ఏళ్లుగా గంజాయి వస్తే మేము పోరాడితే మా ఆఫీస్ మీద దాడి చేశారు.